ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలంలో ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ ఆధ్వర్యంలో పరిగి మండలంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్దకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి అక్కడ నుంచి స్థానిక బీరప్ప స్వామి దేవాలయం వరకు ర్యాలీగా వెళ్తూ బీరలింగేశ్వర స్వామి దేవాలయం నందు సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మరియు పరిగి మండల వైసీపీ నుండి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరగా వారికి కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ. కృష్ణమూర్తి ఎక్స్ ఎంపీపీ గారు, అలాగే SN గోవింద్ రెడ్డి గారు, అలాగే సూర్యనారాయణ గారు ఎక్స్ జెడ్పీటీసీ, అలాగే సత్యనారాయణ ఎక్స్ ఎంపీపీ, అలాగే బాలాజీ ఎక్స్ జెడ్పీటీసీ, సోమప్ప ఎక్స్ ఎంపీటీసీ, అలాగే సిఆర్ గోవింద్ రెడ్డి ఎక్స్ కన్వీనర్, అలాగే సుధాకర్ రెడ్డి ఎక్స్ కన్వీనర్, శేషారెడ్డి గారు ఎక్స్ ఎంపీపీ, అలాగే వెంకటేశ్వర బీసీఎల్ రాష్ట్ర కార్యదర్శులు నారాయణ రెడ్డి ఎక్స్ సర్పంచ్, అశ్వత్థ గొర్రపల్లి ఎక్స్ సర్పంచ్, అన్నమయ్య వడ్డే సహకార కమిటీ, చౌడప్ప ఎక్స్ ఎంపీటీసీ, డి శ్రీనివాసులు SSL ప్రెసిడెంట్, లక్ష్మీదేవి ఎక్స్ ఎంపీపీ, వీళ్ళందరూ దయచేసి నాగప్ప వీళ్ళందరూ దయచేసి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. పరిగి మండలం పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన సైనికులకు మరియు సవితమ్మ యువసేనకు మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన రోజు